అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాకరకాయ పులుసు తయారవడం చూసేద్దాం రండి. కాకరకాయ తీసుకుని శుభ్రంగా కడుక్కుని పైపొట్టు తీసేసి ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక దాకా పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని అందులో కాకరకాయ ముక్కలు చింతపండు రాసుకుని పసుపు వేసి ఉడకబెట్టిన తర్వాత ఇంకా దాకా తీసుకుని అందులో పోపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకుని వేసుకుని దాన్ని ప్లేట్ పెట్టి మగ్గించుకున్న తర్వాత దాంట్లో తగినంత పసుపు తగినంత ఉప్పు ఈ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. కారం ఎక్కువ మీకు తగినంత కారం అయితే వేసుకోండి. దాని తర్వాత నానబెట్టుకుని చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నామండి. అది కూడా వేసుకున్న తర్వాత కలుపుకుని 10 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మూత తీసి తగినంత బెల్లం ముక్క వేసుకున్నామండి. బెల్లం ముక్క వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, చేదనేది తెలీదు. అలా మరిగిన 10 నిమిషాల తర్వాత కాకరకాయ పులుసు అయితే తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.